అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే వెంకటేష్ గారు ఒక్కసారి అంటే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న జరిగినటువంటి మ్యాచ్ గురించి జస్ట్ ఒకసారి మాట్లాడుకుందాము. అంటే ఎస్ఆర్హెచ్ అంటే హైయెస్ట్ స్కోర్ సాధించినటువంటి 5 టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా జాయిన్ అయింది. అలాంటిది అంటే ఎస్ఆర్హెచ్ పతనాన్ని మనం అసలు ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ ఆట తీరు సడన్గా కింద పడిపోవడాన్ని, గ్రాడ్యువల్గా తగ్గిపోవడాన్ని ఎలా చూడొచ్చు? మీరు అన్నట్టుగా హైయెస్ట్ స్కోర్ దానికి సంబంధించిన హైప్ అదే ఎస్ఆర్హెచ్ ని బాగా దెబ్బతీసిందని చెప్పాలండి. ఎందుకంటే ఆ 300 మోజులో పడ్డారు వాళ్ళు. 300 చేయాలి. ఫస్ట్ మ్యాచ్ లోనే 286 చేశారు. లాస్ట్ ఇయర్ కూడా అదే రకంగా పెద్ద పెద్ద స్కోర్లు చేయడం జరిగింది. కానీ అది అన్నిసార్లు సాధ్యపడదు. మీకు అదే సేమ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ అదే రకమైన ఫామ్ లో ఉండాలి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని. సో ఆ 300 మోజులో పడి కనీసం 150 కూడా చేయలేని పరిస్థితి మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ లో 152 చేశారు, అంతకుముందు 120 చేశారు, 162 చేశారు. రకరకాలుగా వాళ్ళ స్కోర్లు పడిపోతా వస్తున్నాయి. సో వాళ్ళ బ్యాటింగ్ లో టోటల్ కొలాప్స్ అనేది మనం చూసాం. ఎప్పుడైతే మీరు 300 చేయాలనుకుంటారో 300 కోసం ప్రతి బాల్ని 4-6 కొట్టాలని ప్రయత్నం చేస్తారో మీకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ రావడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ పతనానికి వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చా అండి? అంటే ఇంగ్లాండ్కి మెక్కలం కోచ్ అయినప్పుడు ఈ బేస్బాల్ తరహాలోనే ఆటని ప్రారంభించి ఆ తర్వాత రాణించలేకపోయారు. సేమ్ అలానే అంటే అన్ని సందర్భాల్లోనూ ఈ హిట్టింగ్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వదని మనం అనుకోవచ్చు ఈ రెండింటిని ఇట్లా కంపేర్ చేసుకొని. డెఫినెట్ గా మీరు ఒక థియరీ మ్యాచ్ ముందు ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని వేలాడడం అనేది కుదరదు. యూ హ్యావ్ టు ప్లే ద సిచ్యుయేషన్ తగినట్టుగా పరిస్థితులకు అనుగుణంగా మీరు మీ ఆట తీరు మార్చుకోవాలి. అంతేగాని పిడికి బై వ్యయానికి ఒకటే మంత్రం అన్నట్టుగా మీరు ఒకే ధోరణిలో వెళ్తే అన్నిసార్లు మీకు కుదరదు. అలాంటి అన్ని రకాల పిచ్ల పైన ఆడాలి, మీరు డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ లో ఆడాలి. అలా కాకుండా ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళు తీసుకున్న సెలక్షన్ కానీ వాళ్ళు ఆడుతున్న తీరు కానీ ఇంక్లూడింగ్ దర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హూ ఇస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 7 అందరు కూడా ఓవర్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ లో నిన్నటి మ్యాచ్ లో వాళ్ళు కొద్దిగా నెమ్మదించి ఆడినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ బాగా జరిగిపోయిందని చెప్పాలి. నిన్నటి మ్యాచ్ లో పిచ్ మరీ స్లోగా ఉండడం, దాని మీద ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి రావడం కూడా వాళ్ళు కలిసి రాలేదు.